వెల్కమ్ టు అగ్మాక్స్. తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి రోజు రోజుకి మరింత క్లిష్టంగా మారుతోంది. భూమి తమ పేరుపై లేకపోయినా సాగు మొత్తం బాధ్యత తమ మీదే ఉండే ఈ రైతులు ఇప్పటికే పెట్టుబడి సాయం, బ్యాంకు రుణాలు, బీమా, ప్రభుత్వ పథకాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు యూరియా సరఫరాలో తీసుకొచ్చిన కొత్త నిబంధనలు వారి కష్టాలను మరింత పెంచాయి. పట్టాదారు పాస్బుక్ ఉంటేనే యూరియా ఇవ్వాలనే నిబంధనతో కౌలు రైతులు అధికారికంగా ఎరువు కొనలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో తప్పనిసరిగా బ్లాక్ మార్కెట్ ను ఆశ్రయించి అధిక ధరలకు యూరియా కొనాల్సి వస్తుంది. ఇది సాగు ఖర్చులను పెంచి లాభాలను పూర్తిగా తగ్గిస్తోంది. యూరియా దుర్వినియోగాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త నిబంధనలు అమలు చేస్తున్నా అవి కౌలు రైతుల వాస్తవ పరిస్థితిని పరిగణలోకి తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్స్ రిజిస్టర్ లో కౌలు రైతులకు సరైన గుర్తింపు లేకపోవడం వల్ల వారు చాలా పథకాల నుంచి బయటపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ లో కూడా పట్టాదారు రైతు మొబైల్ కు వచ్చే ఓటీపీని తప్పనిసరి చేయడంతో కౌలు రైతులు భూ యజమానులపై పూర్తిగా ఆధారపడాల్సి వస్తుంది. ఒక బస్తా యూరియా తీసుకున్న తర్వాత మరో బస్తా పొందాలంటే కనీసం 15 రోజులు వేచి ఉండాలనే నిబంధన వల్ల పంటకు అవసరమైన సమయంలో సరిపడా ఎరువు అందడం లేదు. ఓటీపీ ఇవ్వాలంటే భూ యజమానులు వెనకాడుతున్నారు. సైబర్ మోసాలు జరుగుతున్నాయన్న భయం, భూమి హక్కులకు సంబంధించి సమస్యలు వస్తాయన్న అనుమానం, భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల లాభాలు పోతాయన్న ఆందోళనతో చాలా మందికి ఓటీపీ చెప్పడానికి నిరాకరిస్తున్నారు. ఫలితంగా కౌలు రైతులు ఎరువు కోసం గ్రామం నుంచి గ్రామానికి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు పంటను మధ్యలోనే వదిలేయాల్సి వస్తుండగా కొందరు అప్పులు చేసి బ్లాక్ మార్కెట్ నుంచి యూరియా కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అమలులో ఉన్న కౌలు రైతులు మరియు వ్యవసాయ భూముల చట్టం 1950, ల్యాండ్ లైసెన్స్ కల్టివేటర్స్ చట్టం 2011 వంటి చట్టాలు కౌలు రైతులకు కొంత భరోసా ఇచ్చేవి. అప్పట్లో మండల స్థాయి కమిటీల ద్వారా కౌలు రైతులకు లోన్ ఎలిజిబిలిటీ కార్డులు, కల్టివేషన్ రైట్ సర్టిఫికెట్లు జారీ చేసిన పంట రుణాలు అందించేవారు. అలాగే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంటను అమ్ముకునే అవకాశం కూడా ఉండేది. ప్రస్తుతం ఆ వ్యవస్థలు అమలులో లేకపోవడంతో కౌలు రైతులు పూర్తిగా అడ్డదారిలోకి నెట్టబడుతున్నారు. అందుకే కౌలు రైతులను అధికారికంగా గుర్తించి యూరియా, విత్తనాలు, రుణాలు, బీమా, ప్రభుత్వ పథకాలు నేరుగా వారికి అందేలా ప్రత్యేక విధానం తీసుకురావాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భూమి ఎవరి పేరుపై ఉన్నా సాగు చేస్తున్న వాస్తవ రైతునే కేంద్రంగా చేసుకుని నిర్ణయాలు తీసుకుంటేనే వ్యవసాయ రంగం నిలబడుతుందని, లేకపోతే కౌలు రైతులు వ్యవసాయం నుంచి తప్పుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.